ఎస్, నేను ఎలిమినేట్ అయిపోయాను. బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటకి అయితే వచ్చేసాను అనమాట. రివ్యూవర్స్ గానీ, ఆడియన్స్ గానీ, నా సపోర్టర్స్ గానీ, హేటర్స్ గానీ అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు. ఇట్స్ టైమ్ టు టాక్ వాట్ హ్యాపెండ్ అనేది. బోర్డు మీద అతికిచ్చండి అని క్లియర్ గా చెప్పినప్పుడు బోర్డు మీద ఇట్లా పెట్టేస్తే అది టేప్ తో అతికిచ్చినట్టు కాదు కదా, అది స్ట్రాటజీ ఎట్లాగా? మేబీ ఆ రౌండ్ లో డెమోన్ పవన్ విన్ అయ్యి ఉంటే, లాస్ట్ గేమ్ లో సంజన గారు నేనే ఉంటే నేనే విన్ అయ్యేదానేమో. రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకుంటారు. ఇద్దరు వదిలేశారు అంటే లైక్ తప్పు పట్టుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఒకవేళ అక్కడ రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు పోయి ఉంటే ఆ టాస్క్ లో మళ్ళీ నేనే విన్ అయ్యేదాన్ని. జెన్యూన్ గా మీరే చెప్పండి, ఈ బజర్ టాస్క్, రింగ్ టాస్క్ ఏదైతే ఉందో ఎవరు విన్ అయ్యారు? ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు బర్నీ గారు ఆడియన్స్ ఓటింగ్ వల్ల కదా బయటికి వెళ్ళారు. అది అన్ఫేర్ టు అదర్ కంటెస్టెంట్స్ అంట. ప్రియా, మనీష్, ఫ్లోరా గారు, సృష్టి వీళ్ళందరికీ కూడా అన్ఫేరే. ఎవరైతే గేట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఏమన్నారంటే బర్నీ గారికి, ముందులో వచ్చేకండి ఈసారైనా సరే బాగా ఆడంటే ఉంటారు కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా మీరు ఉంటారు అని చెప్పేశారు. ఏ ఫార్మేట్ పెట్టినా సరే నేనే వచ్చేస్తాను అని చెప్పి క్లియర్ కట్ గా నాకు అక్కడ అర్థమైపోయింది అనమాట. ఒక పాయింట్ నేను విన్ అయ్యా, సెకండ్ డ్రా అయింది, ఆ గేమ్ రద్దు చేసేశారు. టాస్క్ వచ్చి 10 feet అంట. బర్నీ గారిని ఇంట్లోకి తీసుకురావడానికి నన్ను ఒక బలి పశువుగా యూజ్ చేసుకున్నారు అని ఎక్కడో అనిపించినట్టు